నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ నా ఆశలు, నా ఆశయాలు, నా రక్తంలో రక్తమైన, నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారు? తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు. హరిజన, గిరిజన, దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు, వారికి మంచి చేయాలనే, సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు. అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి. అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. సుఖీభవ సుఖీభవ. ఇది ఎన్టీఆర్ గారు. అలాగే రోసయ్య గారు, ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు? ఈ రోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా? రైతులు చాలా సంతోషంతో పంట చేతికొచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ. ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు నా ఆప్త మిత్రులు, వారు కూడా రైతుల గురించి చాలా చేశారు. జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. వారికి నా ఆశీర్వచనాలు. కూర్చోలేగుస్తావు నువ్వు, పతాక లేస్తావేంటి? ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే నువ్వు లేవుస్తావేంటి పతాక? నేను మాట్లాడుతూ ఉన్నా, జగన్ రెడ్డితోనే నువ్వు కూర్చో. రోసయ్య గారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు ఎలా మాట్లాడతారు? అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు, నేను, నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చాం. నాతో పాటు శోభన్ బాబు కూడా వచ్చారు. రండి శోభన్ బాబు గారు, ఇంకెందుకు ఆలస్యం?